హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది రానే వచ్చేసింది. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి యాప్లో ఒక కొత్త అప్డేట్ అనేది రానే వచ్చాయి. దీనికి సంబంధించి అలాగే పెన్షన్ గనుక 3 నెలలు ఎవరైతే పెన్షన్ తీసుకోవడం లేదో వారందరికీ రద్దు చేస్తామని చెప్పి, అంటే తొలగిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలైతే తీసుకునింది. ఇకపోతే ఈ యాప్ ద్వారా ఈ పెన్షన్కు సంబంధించి కొన్ని విషయాలైతే మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో ఈ వీడియోని మీకైతే ఉపయోగాలైతే ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చూసుకుంటే ఈ ఎన్టీఆర్ భరోసా స్కీమ్లో ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయనేది మనం ఇప్పుడు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఇక లేట్ చేయకుండా వెళ్లే ముందు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఈ నవంబర్ నెలలో ఎవరైతే పెన్షన్ అనేది కొన్ని కారణాల వల్ల తీసుకోలేదో, అంటే వేరే ఊరుకు కానీ హెల్త్ పరంగా చూసుకుంటే ఇలా కొన్ని కారణాల వల్ల పెన్షన్ అనేది తీసుకోని పరిస్థితిలో ఉంటే, అంటే వారికి ఈ హెల్త్ పరంగా ఇష్యూస్ కనుక ఉంటే వారికి ఈ 3 నెలల అనేది గడువు అనేది ఇవ్వడం అయితే ప్రభుత్వము ప్రకటించింది. ఇకపోతే 1 నెల తరువాత మరియు 2 నెలల తరువాత ఈ పెన్షన్ అనేది తీసుకుంటే మొత్తంగా 3 నెలల పెన్షన్ అనేది ఒకేసారి అందజేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. అంటే ఈ నవంబర్ నెలలో తీసుకోలేదు, ఈ డిసెంబర్ నెలలో అంటే ఈ 2 నెలల పెన్షన్ అనేది ఒకేసారి అయితే అందజేస్తామని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. ఇకపోతే ఈ 3 నెలల పెన్షన్ అనేది ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుంది. వరుసగా 3 నెలల పెన్షన్ అనేది తీసుకోకుండా ఉంటారో వారికి ఈ పెన్షన్ అనేది రద్దు చేస్తారు. ఇకపోతే ఈ డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం వస్తుంది కాబట్టి ముందుగా 30వ తారీఖున ఈ పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు మీరు పెన్షన్ అనేది తప్పకుండా తీసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.